బళ్లకు కాలేజీలకు పిల్లగాండ్లు టైంకి రావాలని హాజరు శాతం మంచిగుండాలని రూల్స్ పెడుతుంటారు. మా కాలంలో బడికి టైంకి పోకుంటే ఎర్ర టెండల నిలబెట్టేటోళ్ళు మా సార్లు. ఇంకొందరికి చేతులు వాసేటట్టు పుస్తకాలలో ఉన్న పాఠాలన్నీ బుక్కులు రాపించేటోళ్ళు. కాలేజీలలో హాజరు శాతం తక్కువ ఉంటే ఫైన్లు కట్టించుకుంటారు. కానీ ఈ బడోళ్ళు పిల్లగాండ్లు లేట్ వచ్చిండ్రని ఏ తీరుగా పనిష్మెంట్ ఇచ్చిండ్రో చూసి వీళ్ళని ఏమంటారో మీరే అనుండ్రి. కాలుకు దెబ్బ తాకితే నొసలుకు మందు రాసినట్టు పిల్లగాండ్ల తల్లిదండ్రులకు వింత పనిష్మెంట్ ఇచ్చిండ్రు ఎములాడికాడి బాలికల సాంఘిక సంక్షేమ గురుకులములున్న మేడంలు. దసరా సెలవులు శనివారంకి ఒడిచిపోయినాయట. అసలకే హాస్టల్ ఆయే. ఇక పోబుద్దిగాకనో ఎట్లనో తెలియదు గాని మంగళవారం నాడు పిల్లలు పోయిండ్రట. ఇక మేడంలు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనుకుంటా దసరా సెలవులకు పోయి ఆల్సంగా వచ్చినోళ్ళు రంగు డబ్బా దేవాలని ఆర్డర్ వేసిండ్రు. ఇక పెద్ద మేడంలు ఆర్డర్ వేసిండ్రంటే రాజముద్ర వేసినట్టే కాబట్టి చేసేదేం లేక సప్పుడు చేయకుండా అడిగిన రంగు డబ్బా కొనుక్కపోయి ఇచ్చిండ్రు వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఈ రంగు డబ్బాలను మేడంలు ఇంట్లో పనులకు వాడతారా లేకుంటే సర్కారు బడిని చక్కదనంగా చేయడానికి వాడతారా అని ఈ ముచ్చట తెలిసినోళ్ళు డౌట్ అనుమానాలతోని తలకాయ గొక్కుంటున్నారు. అయినా వాళ్ళు పైసలు లేకనే పిల్లగాళ్లను సర్కారు బల్లే చదివిస్తున్నారాయే. మీదికెళ్ళి అడ్డగోలు ఖర్చు పెట్టి రంగు డబ్బాలు దెమ్మనుడు న్యాయమేనా చెప్పుండ్రని మస్తు గరం అవుతున్నారు పిల్లగాండ్ల అమ్మ నాయనలు. విద్యార్థి సంఘాల నాయకులు కనీసం బడికి రంగు కూడా వేయించలేని దుస్థితిలో ఉన్నదా ఈ సర్కారు? దీని మీద విద్యాశాఖ పెద్దసార్లు గట్టి చర్యలు తీసుకోవాలని గంటపదంగా డిమాండ్ చేస్తున్నారు.